నటీనటుడు మంచు మోహన్ బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీ షరీఫ్ పరిధిలోని మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్, ఇతర బౌన్సర్లు మనోజ్పై ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు, గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై మహేశ్వరం డీసీపీని సంప్రదించగా డైల్ 100కు కాలొచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కాలుకు గాయమైన మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికొచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్, మౌనిక మాట్లాడ్డానికి నిరాకరించారు. అయితే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు రాగా పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారని ప్రచారం జరుగుతోంది. మనోజ్ తరపున బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించలేదని సమాచారం. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చారు. విష్ణు జల్పల్లిలోని ఇంటికొచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందట. మరోవైపు ముంబై నుంచి మంచు లక్ష్మి వచ్చినట్లు సమాచారం. కాగా మనోజ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు. మనోజ్కు ఎమ్మెల్సీ పూర్తి చేసిన వైద్యులు ఆయన వంటిపై అనుమానాస్పద దెబ్బలుండడంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. కాలు, మెడభాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారని తెలిసింది. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని సూచించగా సోమవారం మరోసారి ఆస్పత్రికి వస్తానని మనోజ్ డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. ఎడమవైపు ఉన్న భుజానికి గాయమైనట్లు మెడికల్ రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. మంచు మనోజ్ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. జల్పల్లి ఫామ్ హౌస్లో గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్పై దాడి చేసినట్లు మెడికల్ రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. వెన్నెముకపై దాడి జరిగినట్లు గుర్తించారు. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు వైద్యులు నిర్వహించారు. పొట్ట, వెన్నుపూస, నెక్కు కనిపించని గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.